శ్రవణ్ గారు 3 బిల్స్ కలిపే మాట్లాడండి. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ సార్ ధన్యవాదము. దాదాపు 1,34,00,000 మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుపూసలా ఉన్నటువంటి ఒక హైదరాబాద్ ప్రగతికి సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ ఎఫర్ట్లో బిల్లుల నేపథ్యంలో ఈరోజు ఈ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో నాకు మీ అవకాశం ఇచ్చినారు. ఐ హంబ్లీ థ్యాంక్ యూ సార్. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద బిల్ సార్, ఐ వుడ్ లైక్ టు swiftly respond to some of the observations made by the Honorable Minister Garu. Whether someone likes or dislikes it, but it appears to be that the government has decided without a dialogue and then wanted to initiate a dialogue after deciding. That's what it appears to be, which is dictatorial, number one. Number two, we are in an August house, upper house and Vare Cheppinaru. ఈ అప్పర్ హౌస్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, రాజ్యాంగాన్ని కాపాడాలా, ప్రజల యొక్క అభిమతానికి మనం దర్పణంగా చట్టాలు తయారు చేసే బాధ్యత మన పైన ఉంటుంది. దురదృష్టం మంత్రి గారు మాట్లాడుతూ 2-3 అంశాలు లేవనెత్తినారు. టాప్ డౌన్ గవర్నెన్స్ అని అన్నారు. టాప్ డౌన్ గవర్నెన్స్ ఈజ్ ఫ్యూడలిస్టిక్. టాప్ డౌన్ గవర్నెన్స్ ఈజ్ అన్డెమోక్రాటిక్. టాప్ డౌన్ గవర్నెన్స్ ఈజ్ డిక్టటోరియల్ అండ్ యాంటీ కాన్స్టిట్యూషనల్. Democracy prescribes a bottom-up governance. That fundamental spirit has been scuttled by this government. దురదృష్టం. మరి ఎవరు గైడ్ చేస్తూ ఉన్నారో ప్రభుత్వానికి, ఏ రాజ్యాంగం గైడ్ చేస్తుందో తెలియదు కానీ దే ఆర్ ఫాలోయింగ్ కంప్లీట్లీ యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ డెమోక్రాటిక్ ఎంటైర్ ప్రాసెస్. మీరు అంటుండొచ్చు ఎందుకయ్యా మరి ఏముంది, మీరు కూడా జిహెచ్ఎంసీలో మెర్జ్ చేసినారు, కొన్ని పెంచినారు, వాళ్ళు కూడా పెంచుతున్నారు. ఏ ప్రక్రియకైనా సరే ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య పరమైన ప్రక్రియ అనేటువంటిది పునాది. రాజ్యాంగ నిబద్ధత, ప్రజాస్వామ్య ప్రక్రియ, పారదర్శకత, ఇవన్నీ కూడా నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నేను 2023-18 మేనిఫెస్టో రాసింది నేనే, 23 మేనిఫెస్టో కూడా చదివిన నేను. సుపరిపాలన అనేది ఫస్ట్ చాప్టరే ఉంటుంది. అందులో పారదర్శకత అని చెప్పని, తర్వాత ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని చెప్పని, జై సంవిధానం అని చెప్పని రాజ్యాంగం పట్టుకుని దేశమంతా రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నట్టుగా తరుణంలో ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ యొక్క చట్టాన్ని పట్టుకొచ్చినట్టుగా కనబడతా ఉంది. రెండవది వారు అన్నారు ఒక మాట, ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కోసం అని చెప్పని. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ వర్సెస్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. నోబడీ హ్యాస్ ఎ ప్రాబ్లమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్. ప్లానింగ్ కమిషన్ ఉంది, ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కాదా? నీతి ఆయోగ్ ఉంది, ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కాదా? బట్ డస్ మీన్ దట్ ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి ప్రతి రాష్ట్రానికి తెలంగాణ ప్లానింగ్ కమిషన్ ఇంకా అట్లా అని చెప్పని పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చినారు. బట్ డస్ నాట్ మీన్ దట్ దోస్ ఇన్స్టిట్యూషన్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పని. వీళ్ళు ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కావాలనేటువంటి ఒక నెపంతో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ పట్టుకొస్తా ఉన్నారు, విచ్ ఇస్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో సారీ టు సే దే ఆర్ స్కట్లింగ్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ ది రాహుల్ గాంధీ జై సంవిధాన్. దే ఆర్ ఆల్సో స్కట్లింగ్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ రాజీవ్ గాంధీ. 73-74 రాజ్యాంగ సవరణ పట్టుకొచ్చింది ఈ పైనుంచి కిందికి ప్రజల మీద వాళ్ళ అధికారాన్ని రుద్దడం కోసం కాదు, కింది నుంచి నిధులు, విధులు, అధికారాలన్నీ కూడా గుర్తించి ఆ ప్రకంగా పరిపాలన ఉండాలని చెప్పని, ప్రజలే ప్రభువులుగా ఉండాలని చెప్పని, క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ప్రభుత్వాలు ఉండాలని చెప్పని ఒక నిర్ణయాధికారాన్ని ఇచ్చే విధంగా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పట్టుకొచ్చి సెంట్రలైజేషన్కు వ్యతిరేకంగా చట్టం పట్టుకొస్తే ఆ చట్టాన్ని వాళ్ళ తుంగలో దొక్కేటువంటి ఒక ప్రక్రియ చేపడతా ఉన్నారు. ఇది దురదృష్టకరం. యాజ్ ఎ డెమోక్రాట్, యాజ్ ఎ సమ్మన్ హూ బిలీవ్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, యాజ్ సమ్మన్ హూ అడ్వకేట్స్ ఆల్వేస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మాకైతే నిజంగా కూడా బాధ కలుగుతా ఉన్నది. మరి ఏం పారదర్శకత, ఏం సుపరిపాలన, ఏం రాజ్యాంగ నిబద్ధతో వాళ్ళు దయచేసి చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష 2 విషయాలు. ఇంకొకటి వారు మాట్లాడిన అంశాన్ని నేను మళ్ళీ కూడా రీట్రీట్ చేస్తా, దయచేసి బేర్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నారు. వారే అన్నారు 2025 ఎండింగ్లో సెన్సస్ అయిపోతుంది, కొత్త స్టాటిస్టిక్స్ వస్తాయని చెప్పని. ఎందుకండి ఇంత ఆగమాగం? ఏం కొంపలు పడుతున్నాయి, ఏమైనా పిడుగులు పడుతున్నాయా, తుఫాన్ వస్తుందా, ఏం ఆగమైపోతా ఉన్నాం మనం? వాట్ ఈస్ దట్ పుషింగ్ అండ్ దిస్ గవర్నమెంట్? వీ డోంట్ అండర్స్టాండ్ వితౌట్ కన్సల్టింగ్ ఎనీబడి, వితౌట్ డిస్కసింగ్ విత్ ఎనీబడి. ఒక డ్రకోనియన్ లాస్ అన్ని పట్టుకొచ్చేసి ఎన్ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏంటి? అట్ ఆల్ వీఆర్ ఇన్ డెమోక్రసీ. నాకు బాగా గుర్తు, నేను ఐ హర్డ్ మెనీ టైమ్స్ వాట్ రాహుల్ గాంధీ యూస్ టు టాక్ ఈవెన్ ఇన్ ద పార్లమెంట్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. The foundations of democracy lies in the discussion, dialogue.
కన్సల్టేషన్, కన్సెన్సస్ ఇవేమీ లేకుండా మేము ఇష్టం వచ్చినట్టుగా నన్ను కంప్లీట్ చేయండి అన్న ప్లీజ్. వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ టెండర్ బాడీలో పార్టిసిపేట్ చేశారు. ఎవరెవరు శాసనసభ్యులు ఏమేమి ప్రతిపాదనలు చేశారు ఎన్ని కన్సిడర్ చేసిన డాటా కూడా తమకు పంపిస్తా అధ్యక్ష. వితౌట్ డెమోక్రసీ, వితౌట్ డిబేట్, వితౌట్ డిస్కషన్ చేసుకున్న నిర్ణయం కాదు ఇది. 5,000 అప్లికేషన్లు వచ్చినాయి అధ్యక్ష. 5,000 అప్లికేషన్లు వాటిని అన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు ఇచ్చిన జోనల్ చేంజెస్ కావచ్చు, డివిజన్ చేంజెస్ కావచ్చు, ఎక్కడెక్కడ జెన్యూన్ ఉందో మేము గతంలో అబ్నార్మల్ మీకు తెలుసు ఈ డిలిమిటేషన్కి సంబంధించి కొన్ని ఉన్నటువంటి వెసులుబాట్లలో మనకు ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే 4 లక్షల చిల్లర ఓట్లు ఉండే అధ్యక్ష 2009లో. వేరే కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే 1,30,30,000, 2,50,000 ఓట్లు కూడా ఉండే. నేను వేరియేషన్ దాంట్లో ఇప్పుడు కూడా 44,000 ఒక కట్ ఆఫ్ లైన్ పెట్టుకున్నప్పటికీ 1-2 ఎక్సెప్షనల్ కేసులలో తప్ప ఎక్కడ కూడా మేము వీలైనంత వరకు నెంబరింగ్ మార్పు లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేసినాం. ఎక్కడన్నా ఉంటే అక్కడ కొత్తగా కొన్ని కాలనీస్ వస్తావు నేను లేదా ఇప్పుడు ఇక్కడటువంటి మన ఆదిబట్లను దాని తర్వాత అక్కడ పక్కనటువంటి వాటి కొరకు కొన్ని అటువంటి తప్ప డెఫినెట్లీ డిబేట్ జరిగింది. జిహెచ్ఎంసీలో వారు స్వయంగా పార్టిసిపేట్ అయినారు. ప్రతి ఎమ్మెల్యే పార్టిసిపేట్ అయినారు. బికాజ్ నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వారు చాలా పెద్ద డెమోక్రసీ, ప్రజాస్వామ్యం గతంలో కూడా మీ హయాంలో డిలిమిటేషన్ జరిగింది. ఎవరిని కన్సల్టేషన్ చేశారు? ఒక్కొక్కటి 89,000 ఒక వార్డు ఉంటే అబ్నార్మల్ 12,000కు సంబంధించినటువంటి విషయం లోపల జరుగుతూ ఉంది. ఇవాళ దానికి సంబంధించి మాట్లాడేటప్పుడు కొంత సలహాలు చెప్తే దానికి సంబంధించి ఏదైనా మంచి మార్పు నిజంగానే చేసుకోవాలని చేసుకుంటే. I am not talking. I am not a dictator. I am not in a dictator's party. I am a democratic party. I am a very democratic. I am not in a democratic party. I like your dictator party. I am a democratic party. Please. ఆ మాట 3 సంవత్సరాల తర్వాత మీకు తెలియదు. 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది అధ్యక్ష. సిసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గౌరవ మంత్రి గారు సాలియంట్ ఫీచర్స్ చెప్తున్నటువంటి క్రమంలో పెద్దల సభ అనేటువంటి మాట గౌరవంగా సంబోధించడం జరిగింది. వారు ఫీచర్స్ చెప్పినప్పుడు, వారు ప్రపోజల్ సభ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేమందరం కూడా ప్రశాంతంగా విన్నాం. మాకు మాట్లాడే అవకాశం ఇస్తే మా గౌరవ సభ్యులు ఈ మధ్యనే వచ్చింది మీకు తెలుసు. మరి మంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి ఇక ప్రతిసారి గిట్నే ఇంటర్ఫియర్ అయితే అందుకనే అందుకనే కాకముందే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. వారు చెప్పనివ్వండి, తర్వాత మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పుకోండి. ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవానికి మంత్రి గారు లేవనెత్తినట్టుగా వి యాక్చువల్లీ రైజ్డ్ ఎ డిసెంట్, సీరియస్ డిసెంట్. జిహెచ్ఎంసీలో మేము డిసెంట్ చేస్తూ ఆ మొత్తానికి గజెట్ను విత్డ్రా చేయమని మా రిప్రజెంటేషన్ ఉంది. వారేమో మేము ఒప్పుకొని వచ్చినామని చెప్పని వారు చెప్తున్నారు. ఐ లీవ్ ఇట్ టు హిస్ విజ్డమ్. నెంబర్ 1 వారు అన్నారండి. We are expressing the same views. We are not distorting anything what we have conveyed in the GHMC. Whatever we have conveyed in the GHMC, we have a right to reiterate. I appeal to the honorable ministers here. Please have patience and listen to us. You know, we are talking about 1,34 lakhs of people. We are talking about the future of 30, 40, 50 years of Hyderabad. We are talking about the economic hub of Telangana. I appeal to you to have patience. I'm sorry, my dear chairman sir, humbly request you. ఇప్పుడు ఎంత అవుతుంది సార్? 6 అవుతున్నది. వాళ్ళు పొద్దుగా ఇది అప్పర్ హౌస్, ఇది దే షుడ్ గివ్ సమ్ ప్రియారిటీ టు దిస్ హౌస్. వాళ్ళు మొత్తం తతంగం చేసుకొని ఇక లాస్ట్ ఏదో క్వశ్చన్ వేసినట్టుగా టైం. చైర్మన్ సార్ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. ఇట్స్ అప్పర్ హౌస్. వి నో ద ఇంపార్టెన్స్. వి గివ్ ద హైయెస్ట్ రెస్పెక్ట్ టు దిస్ హౌస్. అక్కడ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక్కడ పోయినాం తతంగం. దిస్ ఇస్ నాట్ ద వర్డ్స్ యూ హ్యావ్ టు యూస్ డాక్టర్. These are not the words. You are the educated guy. You are the educated guy. As a friend, as a colleague, I am trying to put it across. Please, this is the highest house. We will give the utmost respect to this house. Even though our tempers run high in the lower house, we never speak in the same way in the same tone over here. సబ్జెక్ట్ లో ఉండి సార్ ఏ చట్టానికైనా సార్ ఒక మాట సార్ ప్లీజ్ అలౌ మీ టు టాక్ సార్. We are the main opposition here. Please allow, and I am the lead speaker here. Please allow me to complete, sir. If they don't want to listen, then I will stop, sir. My humble submission, sir.
for any act, for any policy, there is a prelude, sir. మనం చేసే చట్టము ఒక ఇంగ్లీష్ కాగితం కాదు సార్, తెలుగు కాగితం కాదు సార్. ప్రజల భవిష్యత్తు, ప్రజల అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు, ప్రజల స్ఫూర్తి ఇవన్నీ మిళితమై ఉంటే ఒక చట్టం వస్తుంది సార్. అటువంటివి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా చాలా అంశాలు చర్చకు వస్తాయి అధ్యక్ష. వాటిని దృష్టిలో పెట్టుకొనైనా సరే ఆ భావోద్వేగాలను, ఆ భావంలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. వెదర్ దే ఎక్సెప్ట్ ఆర్ డోంట్ ఎక్సెప్ట్ ఇస్ అన్న, దిస్ ఇస్ నాట్ ఫేర్ అన్న, దిస్ ఇస్ నాట్ ఫేర్. చెప్పనివే చెప్పనివే, అరే చెప్తా మీకు, అది కూడా చెప్తా మీకు ఏం హక్కు ఉంది, ఏం హక్కు లేదు కూడా చెప్తా. ప్లీజ్ కానీ నువ్వు అట్లా ప్లీజ్ గో హెడ్. చైర్మన్ సార్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 74వ భారత రాజ్యాంగ సవరణను ఉల్లంఘిస్తూ వీళ్ళు మొత్తం ప్రక్రియను చేపట్టారు. వి స్ట్రాంగ్లీ కండెమ్, వి అపీల్ టు ద గవర్నమెంట్ టు రెస్పెక్ట్ దేర్ ఓన్ యాక్ట్. వాళ్ళ నాయకుడే పట్టుకొచ్చిన చట్టం, దాన్ని దయచేసి మీరు గౌరవించండి, నియంతృత్వంగా ఉండకండి అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. రెండవది ఏంటంటే, నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. దెర్ ఇస్ అ సెటిల్డ్ లా. వారు ఇంతకుముందు చెప్తా ఉన్నారు, మీరు అట్లా చేయలేదా, మేము ఇట్లా చేయలేదా అని చెప్పని వారు ఇంతకుముందు చెప్తా ఉన్నారు. చట్టం ఏం చెప్తుంది అంటే వేర్ ఎ స్టాట్యూట్ ప్రిస్క్రైబ్స్ ఎ మేనర్ ఫర్ డూయింగ్ ఎ థింగ్, ఇట్ మస్ట్ బి డన్ ఇన్ దట్ మేనర్ ఎలోన్ ఆర్ నాట్ ఎట్ ఆల్. చట్టం చేస్తే రూల్లో ఉన్నటువంటి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక సూత్రాలకు అనుగుణంగా చేయాలి తప్ప ఇంకో మాదిరిగా చేయటానికి హక్కు లేదు. దిస్ ఇస్ అ సెటిల్డ్ లా, నాట్ ఓన్లీ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ బట్ సుప్రీం కోర్ట్స్ డైరెక్టివ్స్. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి ఒక నేపథ్యంలో సంప్రదింపులు లేకుండా నియంతృత్వంగా రాత్రికి రాత్రి 20 మున్సిపాలిటీలను, 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జిహెచ్ఎంసీలో మెర్జ్ చేసి, కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక కార్పొరేటర్లకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఒక ఓటర్లను కానీ కనీస వార్డు సభ అంటాం అధ్యక్ష. మీరు గ్రామంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, యు నో ద శాంటిటీ ఆఫ్ ద గ్రామ సభ. గ్రామ సభ ఈజ్ ద వెరీ ఫౌండేషన్ పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. అట్లనే వార్డు సభ ఇన్ అర్బన్ గవర్నెన్స్. ఒక్క వార్డు సభ కూడా పెట్టకుండా వాళ్ళు మెర్జ్ చేసి పడేసినారు. వారు అంటా ఉన్నారు పెద్దలు, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు హిమ్, ఐ హ్యావ్ శ్రీధర్ బాబు గారు, వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఏకీకృత పన్ను విధానం ఉండాలా అని చెప్పారు. హౌ కెన్ యూ ఇంపోజ్ ద ట్యాక్స్ దట్ ఏ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఓటర్ పేస్ టు సమ్వన్ లివింగ్ ఇన్ ఎ మున్సిపాలిటీ, రిమోట్ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్, సబర్బ్ మున్సిపల్ కార్పొరేషన్స్ అండి? ఎట్లా న్యాయం అయితే చెప్పరి? మళ్ళీ మీరు దాన్ని సమర్థించుకుంటున్నారు, తప్ప అంటారో అట్లా అంటారో నా మీద ఎగబడుతున్నారు. సబబు కాదు అని నేను కోరుకుంటా ఉన్నాను. రెండో విషయం అధ్యక్ష, జిహెచ్ఎంసీకి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష, పెద్ద చరిత్ర ఉంది. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డిస్కషన్. నిజాం జమానాలో హైదరాబాద్ గవర్నెన్స్ ఎట్లుండే, తర్వాత ఎంసీహెచ్ ఎట్లయింది, జిహెచ్ఎంసీ ఎట్లయింది, ఎవ్రీబడి నోస్, అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డిబేట్. బట్ ఐ వాంటెడ్ టు గివ్ సర్టన్ ఫ్యాక్ట్స్ టు ది హౌస్ అండ్ టు ది honorable ministers here. ముంబైలో 1,24,00,000 మంది జనాభాకు 603 స్క్వేర్ కిలోమీటర్స్ల టెరిటరీ ఉంది. ఢిల్లీలో 1,10,00,000 జనాభాకు 1,397 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది. కర్ణాటకకు 84 లక్షల మంది జనాభాకు 709 ఉంది. అహ్మదాబాద్కు 55 లక్షల మంది జనాభాకు 468 ఉంది. 428 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. చెన్నైకి 46 లక్షల జనాభాకు 175 స్క్వేర్ కిలోమీటర్స్ టెరిటరీ ఉంది. సూరత్, పూణే, నాగ్పూర్ అట్లా వివరాలన్నీ ఉన్నాయి. నేను కోరొచ్చేది ఏంటంటే, ఓవర్ నైట్ వాట్ ఈజ్ యువర్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ చెప్పండి దయచేసి, మంత్రివర్యులు, ప్రభుత్వం దయచేసి చెప్పండి అధ్యక్ష. ఓవర్ నైట్ 700 స్క్వేర్ కిలోమీటర్స్ నేను 2000 చేసి పడేసి, ఐ హావ్ కాల్డ్ ఇట్ as ప్యూర్, రేర్. ఎవ్రీవేర్ రేవంత్ రెడ్డి గారు is visible. Pure he is there, pure he is there, rare he is there. I don't know what is the acronym and how you got it, thanks to your wisdom. But then, what is your urban development policy? What are you wanting to do with the rest of the towns in the Hyderabad, Telangana? Andhra Pradesh ki nenu both adhyaksha. Ninna Tirupati పోయేసినాం, అద్భుతమైన నగరం. పక్కన చిత్తూరు, తిరుపతి, లేకపోతే మీకు కర్నూలు, రాజమండ్రి, వాళ్ళకు విజయవాడ, గుంటూరు, ఇట్లా అన్ని నగరాలు ఉన్నాయి. ఒక సమగ్రమైనటువంటి ఒక రూరల్ అర్బన్ డెవలప్మెంట్ తోటి వాళ్ళు స్టేట్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.
మొత్తం 2000 ఎకరాలను హైదరాబాద్లో పడేసి యూ వాంట్ టు కిల్ ద ఎంటైర్ అర్బన్ ఫ్యాబ్రిక్ ఆఫ్ తెలంగాణ బై మేకింగ్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ హైదరాబాద్. ఒక పక్కన నగరాలకు మైగ్రేషన్ ఉండొద్దు అని చెప్పని దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున నగరాలు ముంపుకు గురవుతా ఉన్నాయి, ముంపు కారకులవుతా ఉన్నారు. మీరు నగరాల విస్తరణ ఆపేసి ప్రజలను మీరు గ్రామాల్లో ఉండే విధంగా చేయండి అంటే మేము హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేస్తామని చెప్పని ఈరోజు మాట్లాడుతున్నట్టు ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇది అప్రజాస్వామికం అని చెప్పని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష ఇంకొక విషయం, దే హ్యావ్ నాట్ టాక్డ్ అబౌట్, వాళ్ళు ప్యూర్ రేర్ది చాలా పెద్ద ఎత్తున మీటింగ్లలో చెప్పినారు, డిఫరెంట్ సభలలో డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినారు. బట్ ద పాయింట్ ఈజ్ ఇంతవరకు జిహెచ్ఎంసీలోనే సగం సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 2 ఏళ్ల రోడ్ల మీద జనం పోవాలంటే నడుములు ఆగమైతూ ఉన్నారు. రోడ్ల సమస్య, చెత్త చెదారం ఊకేసే పరిస్థితిలో లేరు, ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు. జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్స్ ఎవరు పికప్ చేసే పరిస్థితిలో లేరు. కాంట్రాక్టర్లంతా ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. నిధులు లేక అల్లాడుతున్నారు, సిబ్బంది లేక అల్లాడుతున్నట్టుగా జిహెచ్ఎంసీని నౌ దే ఆర్ మేకింగ్ ఇట్ ఏ లార్జర్ ఎంటిటీ. నేను అడుగుతా ఉన్నాను, యూ మే కాల్ ఇట్ as 3 కార్పొరేషన్ చేస్తారా, 4 కార్పొరేషన్ చేస్తారా, సబ్సిక్వెంట్ డిస్కషన్. బట్ హ్యావ్ యూ మేడ్ ఎ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ డీలిమిటేషన్? చేసినారా? రిపోర్ట్ ఏమైనా ఉందా? సభలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కానీ, కార్పొరేటర్లకు కానీ, ప్రజలకు కానీ ఎకనామిక్ వయబిలిటీ ఆఫ్ దిస్ డీలిమిటేషన్ either in the name of new divisions or in the name of the new corporations ఉందా? ఉంటే దయచేసి చెప్తారా, లేదా అది మీ షెల్ఫ్లోనే ఉంటుందా? దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, హూ హాస్ డన్ దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్ అధ్యక్ష? హ్యాస్ ఇట్ బీన్ డన్ బై ఎ డెడికేటెడ్ కమిటీ ఆర్ ఎ డెడికేటెడ్ కమిషన్ or is it done by some IAS officers who are in service right now? Have you formed any competent empowered committee? No. You have given it to Center for Good Governance. With highest respect to the Center for Good Governance, it is not a constitutional body, sir. It's not a constitutional body. అది చీఫ్ సెక్రటరీ కింద పనిచేసేటువంటి ఒక సంస్థ, ఒక అడ్వైజరీ సంస్థ. ఇక చీఫ్ సెక్రటరీ కింద పనిచేస్తుందంటే ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ మొత్తం వ్యవహారం ఎట్లా నడుస్తుందో మీకు అర్థమవుతుంది. ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో పనిచేసేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి, రాజ్యాంగ నిబద్ధత లేని ఒక సంస్థ ఒక రాజ్యాంగ ప్రక్రియను చేపట్టి అది ఒప్పేసుకోవాలని చెప్పానంటే ఎంతవరకు న్యాయం అవుతుంది చెప్పండి అధ్యక్ష? ఐఎమ్ నాట్ అపోజింగ్ దిస్ ఐడియా, ఐఎమ్ ఓన్లీ అపోజింగ్ ద వెరీ ప్రాసెస్ దట్ దే హ్యావ్ అడాప్టెడ్. దే హ్యావ్ నో లెజిటిమసీ. The Constitution has not granted any kind of a power to them to violate the process. Their ambition may be good. The goal ultimately that they want to achieve of 3 trillion, 5 trillion, నరేంద్ర మోడీ గారు 10 అంటే మేము తక్కువనామా, మేము 5 అనొచ్చు, 3 అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. నరేంద్ర మోడీ గారిని అనుసరిస్తూ గొప్పది, సంతోషం. తెలంగాణ ప్రభుత్వం కూడా మోడీ గారిని అనుసరిస్తూ ఉంది, చాలా సంతోషం. బట్ యూ కెనాట్ డైల్యూట్ ద ప్రాసెస్. దట్ ఈస్ వాట్ ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ యూ, సార్. దట్ ఈస్ వాట్ కాన్స్టిట్యూషన్ సేస్. దట్ యూ వైలేటెడ్. సిజీజీ ఎవరు? వాట్ ఆ రిపోర్ట్ అని చెప్పారు సరే ఒక మాట మీ దృష్టికి అని తీసుకురావాలి కదా అధ్యక్ష. మేమంటే మాకు ఇవ్వకపోయింది అధ్యక్ష. సిజీజీ హ్యాస్ మేడ్ ఎ రికమెండేషన్ అంటున్నారు. వేర్ ఈస్ దట్ రిపోర్ట్? యాడుంది అధ్యక్ష రిపోర్టు? ఎవరి షెల్ఫ్లో ఉంది అధ్యక్ష? మేమేమైనా ఏలియన్స్ అధ్యక్ష? మాకు తెలియకూడదు అధ్యక్ష? కార్పొరేటర్లకు తెలియకూడదు అధ్యక్ష? ప్రజలకు తెలియకూడదు అధ్యక్ష? ఏ ప్రాతిపదిక మీద 300 సజెస్ట్ చేసినారు? వాట్ ఈస్ అ డెమోక్రాటిక్ వయబిలిటీ, ఎకనామిక్ వయబిలిటీ, ఫ్యూచరిస్టిక్గా ఎట్లా ఉండబోతుంది అనేటువంటి ఒక స్టడీ, ఒక అధ్యయనం ఉండదు అధ్యక్ష? రాత్రి ఫత్వాల అధ్యక్ష? అది కూడా చెప్తా, ఫత్వాలు ఎట్లయినా కూడా చెప్తా నేను మీకు, అది కూడా చెప్తా. ఇంకో ముఖ్యమైన పాయింట్ అధ్యక్ష, చాలా భయం కలుగుతోంది అధ్యక్ష. వి ఆల్ హ్యావ్ ఫాట్ అగేన్స్ట్ దిస్. తెలంగాణ మూమెంట్లో మీరు కూడా పెద్ద తెలంగాణ ఉద్యమకారులు, మీరు అనేక డిబేట్లలో, చర్చలలో, పార్లమెంట్లో మీరు కొట్లాడినాడు. మీకు గుర్తే ఉంటుంది, హైదరాబాద్ను ఆ రోజు ఉన్నటువంటి ఒక ఉమ్మడి ఆంధ్ర పాలక వర్గం హైదరాబాద్ను కేంద్రపాలితం చేయాలా అని చెప్పని చర్చలు చేస్తున్నట్టు ఒక తరుణంలో మీరు కూడా కొట్లాడింది అధ్యక్ష. నాకు బాగా గుర్తు, మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని మేము కూడా కొట్లాడినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కూడా వి ఫాట్ అగేన్స్ట్ హైదరాబాద్తో తెలంగాణ, నో యూనియన్ టెరిటరీ అని చెప్పని కొట్లాడినాం. ఇవాళ భయం కలుగుతుంది, హైదరాబాద్ని డ్యూటీ చేస్తారట అని చెప్పని. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, పేపర్లలో వార్తలు వస్తున్నాయి, టీవీలలో వార్తలు వస్తున్నాయి. ఈ 2000 కిలోమీటర్లు చేయటం వెనుక హైదరాబాద్ను
యూనియన్ టెరిటరీగా మార్చివేయటంలో ఒక సానుకూలమైనటువంటి ఒక ఫెసిలిటేషన్ జరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం దయచేసి దానికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతాను. దట్ మీన్స్ యు ఆర్ స్కట్లింగ్ ద ఎంటైర్, మెడబట్టి పిసికినట్టు తెలంగాణ. హైదరాబాద్ను కనుక మీరు యూటీ చేసి కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకపోతే తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టినట్టు శంకరన్న, మొత్తం ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇది ఇక్కడి నుంచే మనమంతా బతుకుతాం. పెన్షన్లు రావాలన్నా, రైతు బంధు రావాలన్నా, రైతు అన్ని రకాల అభివృద్ధి పథకాలు జరగాలంటే హైదరాబాద్ మనది కావాలి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొట్టివేయాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పని చర్చలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఒక విస్తృతమైనటువంటి ఒక రీతిలో దీన్ని పెనట్రేట్ చేస్తున్నప్పుడు భయం కలుగుతుంది. దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం అధ్యక్ష, ఐ హావ్ హర్డ్ ఇన్ ద మీడియా, వాళ్ళు పెట్టుకున్నారు యాక్ట్లో 2-3 కార్పొరేషన్స్ మేము విభజించుకుంటాం సబ్సిక్వెంట్ అని వారు కూడా మంత్రి గారు కూడా చెప్పినారు. సంతోషం, దే హ్యావ్ ఎ రైట్ టు డూ సో. నేను ఇన్న 3 పేర్లు అధ్యక్ష, దయచేసి మంత్రి గారు ప్రభుత్వం కేర్ఫుల్గా వినాలని కోరుతున్నా. 1 హైదరాబాద్, సంతోషం. 2 సైబరాబాద్, సంతోషం. 3 మల్కాజ్గిరి. మరి సికింద్రాబాద్ ఏం పాపం చేసింది అధ్యక్ష? సికింద్రాబాద్ పేరే ఉండదట అంటున్నారు అధ్యక్ష. దో దే హ్యావ్ నాట్ డిక్లేర్డ్ ఇట్ ఇన్ ద బిల్, బట్ దట్స్ వాట్ వీఆర్ హియరింగ్. ఐ హంబ్లీ అపీల్ టు యూ, ప్లీజ్ డోంట్ కిల్ సికింద్రాబాద్. ఇట్ హ్యాస్ అ నేమ్, లష్కర్ బోనాల్ అంటాం. లష్కర్ హెస్ గాట్ ఎ హిస్టరీ, లష్కర్ హెస్ గాట్ ఎ కల్చర్, లష్కర్ హెస్ గాట్ ఎ ట్రెడిషన్. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారిని మల్కాజ్గిరి ఎంపీ గెలిపించారు కాబట్టి వారి కోసం అని చెప్పని మీరు దాన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అంటే వీఆర్ కిల్లింగ్ ఎ హిస్టరీ. దయచేసి దాన్ని మీరు ఆ రకమైన ప్రతిపాదన ఏమైనా ఉంటే మాత్రం విడ్రా చేసుకోండి. ప్లీజ్ ప్రొటెక్ట్ ది శాంటిటీ అండ్ కల్చరల్ ట్రెడిషన్, హెరిటేజ్, హిస్టరీ ఆఫ్ సికింద్రాబాద్ అని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ రకమైన కార్పొరేషన్ చేసేటప్పుడు కూడా చర్చలు చేయాలా, చర్చ చేయకుండా చేయొద్దు అని చెప్పని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఇంకొక విద్యమ అధ్యక్ష, ఇవాళ అధ్యక్ష ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ అర్బన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ అర్బన్ లొకాలిటీస్, చాలా ఇష్యూస్ వస్తాయి అధ్యక్ష. నాకు ఎప్పుడు బాధ కలుగుతుంది, తెలంగాణలో ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళం కాబట్టి ఎప్పుడు అనుకుంటుంటాం, మనము ఆంధ్రప్రదేశ్ లెక్కనో, మహారాష్ట్ర లెక్కనో, లేకపోతే మిగతా రాష్ట్రాల లెక్క మనం ఎందుకు నగరాలను అభివృద్ధి చేసుకోకూడదు? హైదరాబాద్కు దీటైనట్టు ఒక రీతిలో కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందొద్దు? నిజామాబాద్ ఎందుకు అభివృద్ధి చెందొద్దు? సంగారెడ్డి ఎందుకు ఒక బాంబేలో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ జోన్ లెక్క ఎందుకు అభివృద్ధి చెందొద్దు? మహబూబ్ నగర్ వై ఇట్ కెనాట్ బికమ్? ఇవాళ మనం డెలిబరేట్గా ఈ ఎక్స్పాన్షన్ వల్ల హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక ఏమంటారు కదా, మర్రి చెట్టు కింద వేరే ఏం చెట్లు వెలగవని చెప్పని ఇలా మర్రి చెట్టును తయారు చేసి వదిలిపెట్టి మిగతా జిల్లాలన్నింటినీ కూడా స్కట్లు చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి యు ఆర్ టాకింగ్ ఆఫ్ ఎ వెరీ సీరియస్ కాన్సిక్వెన్స్, రెస్పెక్టెడ్ మినిస్టర్ సార్. వీఆర్ డిస్కసింగ్ ఎ వెరీ సీరియస్ కాన్సిక్వెన్స్. దిస్ ఇస్ గోయింగ్ టు క్రియేట్ ఎ లార్జ్ రామిఫికేషన్ సబ్సిక్వెంట్లీ. మనం మిగతా జిల్లాలను చంపే ప్రయత్నం జరుగుతూ ఉంది హైదరాబాద్ ఎక్స్పాన్షన్ పేరు మీద. మరి అది దాని వెనుక ఉన్న కారణాలు ఏంటివి? భూముల ఇంకేతా మొత్తానికి తెలియదు. కానీ దయచేసి నేను ఐ వాంట్ యూ టు, ఇవాళ ఇప్పటికే హైదరాబాద్లో హౌసింగ్ సమస్య ఉంది, ఇప్పటికే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, సివిక్ సిస్టమ్స్లో సమస్య ఉంది, అనేక సమస్యల సుడిగుండంలో ఉండి నిధులు లేక మీరు ఈ రకం ఎక్స్పాన్షన్ చేయబడ్డట్టయితే ఎట్లా అవుతుందని నేను చూపెడతా ఉన్నాను అధ్యక్ష. ఈనాడులో వచ్చి పట్టణీకరణతో ముప్పు అని చెప్పని. దిస్ ఇస్ వాట్ వరల్డ్ బ్యాంక్ ఆల్సో హ్యాస్ సెడ్. దిస్ ఇస్ వాట్ వరల్డ్ బ్యాంక్ హ్యాస్ సెడ్. రివర్స్ మైగ్రేషన్ గురించి ఆలోచించాలంటే మీరు యు ఆర్ సపోర్టింగ్ అండ్ స్ట్రెంథనింగ్ అండ్ రీఇన్ఫోర్సింగ్ ది అర్బన్ మైగ్రేషన్. అధ్యక్ష, నేను ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఇది తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ రూల్స్ అధ్యక్ష. I suppose Honorable Minister and other colleagues would have actually reviewed this. Then I'm going to rule number 4 of this act. Rule number 4 of this act. Section 8 lo unnatundi rule number 4. Adhyaksha, the area of the corporation shall be divided into wards as notified by the government under Rule 3. Rule 3, taking into account the natural boundaries, geographical features and contiguity of the area. Wherever natural boundaries could not be adopted, survey numbers, TS numbers, important junctions, lanes shall be considered as far as possible అని చెప్పని
రూల్ నెంబర్ 4 చెప్తుంది. అధ్యక్ష మీరు ఒక్కసారి అధ్యక్ష, నేను అక్కస్తో చెప్పట్లేను, విమర్శతో చెప్పట్లేను అధ్యక్ష, ఇది కన్సర్న్తో చెప్తున్నా అధ్యక్ష. ఒకసారి మ్యాప్లన్నీ తీసి చూడరు అధ్యక్ష. వారు చెప్పినట్టుగానే 2000 స్క్వేర్ కిలోమీటర్లు అధ్యక్ష. 2000 స్క్వేర్ కిలోమీటర్లు డివైడెడ్ బై 300 వాట్స్ అధ్యక్ష. సో హౌ many square kilometers each division should be అధ్యక్ష? It should not cross way between 6 to 7 square kilometers. ఒకసారి చూడండి, మీరు ఆత్మశోధన చేసుకోండి, whether your delimitation exercise has stuck to that spirit of rule number 4 or not. కాలా ఒక దగ్గర ఇంత పెద్దగా ఉంటుంది, ఓ దగ్గర ఇంత ఉంటుంది, ఓ దగ్గర ఇంతే ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఒకటి అధ్యక్ష. రెండో పాయింట్ నేను కంప్లీట్ అన్నా, మీరు యూ హ్యావ్ ఎ టైమ్ అన్నా, మీరు ఎనీవే యూ ఆర్ గోయింగ్ టు డిసైడ్. నేను ఇంత మొత్తుకున్నా మీరు ఎట్లా నిర్ణయిస్తారు కాబట్టి నన్ను మాట్లాడి ప్రజల పక్షాన అది కూడా మాట్లాడబా. మంచి మాట చెప్పినావు అన్న, సంతోషం. ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు మంచి ప్రశ్నలు ఎవరు? let me you gave me a cue. let me come to that. Rule number 5. సో దట్ మీన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా చట్టము ఎట్లుంటే అట్లనే చేయాలా, అయితే చేయొద్దు, చేయాలంటే చట్టం ఉన్నట్టు చేయాలి. కానీ నా ఇష్టం వచ్చినట్టు చేసే మన్మానీ కా హుకుమత్ నై చలేగా. దిస్ ఇస్ వాట్ అంబేద్కర్ సెడ్. 5 ఏమంటుంది అంటే అన్న 5 ఇనవే కొంచెం మీరు పాజిటివ్ పర్సన్స్ ఇంటర్ అని చెప్తున్నా, ఇండ్రి మీరు దయచేసి. 5 ఏమంటుంది అంటే ద వేరియేషన్ ఇన్ పాపులేషన్ in the ward shall not be more than 10% of the average population of the ward as far as possible. Just because there is a word called as far as possible, it does not give you a granted authority, empowerment, that you will have in one division 20,000, in another division 70,000. No sir, this is misinterpretation sir, absolute misinterpretation sir. ఇంకొకటి వారన్నట్టుగా 1,34,00,000 పాపులేషన్ అన్నారు. ఈ రూల్ ప్రకారంగా 1,34,000 మంది 34 లక్షల మంది ఉంటే 300 వార్డులు అంటే దగ్గర 45,000 ఉండాలా. ఇది యావరేజ్ సైజ్. ఈ యావరేజ్ సైజ్ మీద ప్లస్ ఆర్ మైనస్ 10%, విచ్ మీన్స్ ఎంతనా 46,000 మైనస్ 4,600 ఆర్ ప్లస్ 4,600 ఉండాలి. గట్లెట్లా 20,000 70,000 ఉంటాయన్నా? అట్లా ఉండకూడదు. దట్స్ అగైన్స్ ద లా. You cannot decide just the way you want, please. Law says whatever is written in the law is Bhagavad Gita, Quran and Bible. You can't deviate, sir. That's what court says, that's what constitution says. But you have done it so, which is unconstitutional, illegal, undemocratic. Number 1. Number 2, ఇంకొకటి చెప్తా అధ్యక్ష, ఇంకొక ముఖ్యమైన అంశం మీ దృష్టికి. Please conclude. I will అధ్యక్ష. ఇది చాలా పెద్ద అంశం అధ్యక్ష. 2 నిమిషాలు మీరు టైం ఇరి. నేను ఇంకొక విషయం చెప్తా అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, తెలంగాణ एक प्यारा తెలంగాణ and Hyderabad is a lovely Hyderabad. No other state in the country, no other city in the country has this kind of a beautiful culture. We live in Ganga Jamuna Tehzeeb. ముసల్మాన్, హిందూ, ఇసాయి అందరం కూడా మనము ఒక అన్నదమ్ముల లెక్క బతుకుతాం. ఇవాళ వీళ్ళు చేసినటువంటి ఒక ప్రక్రియ వల్ల తరతరాల నుండి తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి ఒక గంగా జమునా తెహజీబ్కు ఆజ్ ఖరాబ్ కర్కే రఖ్ దే రే. దే ఆర్ సెక్లూడింగ్ రిలీజియన్. ద డిలిమిటేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్స్. ఒక వర్గం ఒక దగ్గర ఉండాలి, ఇంకో వర్గం ఇంకో దగ్గర ఉండాలి. क्यों हम भाईचारा से नहीं रह सकते क्या? नहीं जी सकते क्या? ये क्या सियासत है? किसको मदद करना चाह रहे हैं? क्या तोड़फोड़ करना चाह रहे हैं आप लोग? What kind of a governance is this? We have to sow such seeds that the future generations will love us. Arey, what kind of a law has been made by this August House and August Assembly and Japan? But we are destroying a fabric, Ganga Jamuna fabric we are trying to destroy. నేను ఒక్క మాట అడుగుతున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అధ్యక్ష మ్యాప్లు ఇచ్చినారు. వై ఇస్ దట్ వీ కెనాట్ నో ఈ హౌసెస్ ఎందుకు పాపులేషన్ డేటా తెలియకూడదు అధ్యక్ష? వాట్ ఈస్ సో సీక్రెట్ అబౌట్ ఇట్? వాట్ ఈస్ సో సీక్రెట్ అధ్యక్ష? డీలిమిటేషన్ ఎక్సైజ్ కదా, నేను వద్దన్నా మీరు చేస్తారు కదా, ఎట్లా ఆ సంఖ్య బయట పెడితే ఏమవుతుంది? ఒకటి 25లో ఇంతమంది మీరు వారు లేసినారు నా మీద కోపంతో ఆ మాట చెప్పనీయలేదు. నేను ఒక మాట చెప్తా ఉన్నా. 25లో సెన్సస్ కంప్లీట్ అవుతుందని వారే చెప్పినారు. 2011 సెన్సస్ బేసిస్ మీద ఎందుకు చేస్తా ఉన్నారు ఇవాళ? We are just left with about 11 months. You are going to decide 100 years of future of Hyderabad.
Can you not have patience and democratic conscience to wait for a legitimate exercise of national census to be completed, and based on that data can you not conduct this delimitation? చేయలేరా? ఏం కష్టం? నేను ఒకటే కోరుతా ఉన్నాను, మనం ఉంటాం పోతాం. One fine day all of us will not exist on this earth, but only the decisions that we take in this house will remain forever. చరిత్ర మనని మంచి పనులు చేసినామని గుర్తుపెట్టుకోవాలా, చరిత్ర ప్రజాస్వామ్యాన్ని స్కటిల్ చేసినామని చెప్పని గుర్తు చేసుకోవాలా. దయచేసి గుర్తు చేసుకోవాలని, అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నేను చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా. అధ్యక్ష, this entire exercise that they have carried out is in violation of Article 14, is in violation of People's Representation Act. ఎందుకు ఈ మాట చెప్తున్నా అధ్యక్ష? This is not a mere administrative convenience exercise, అధ్యక్ష. This is going to be the foundation for the future elections, అధ్యక్ష. ఇది అంటే ఈ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రజలు వార్డు మెంబర్లను, కార్పొరేటర్లను, మేయర్ను ఎన్నుకునే ప్రక్రియకి ఇది మొట్టమొదటి ఫౌండేషనల్ స్టెప్ అధ్యక్ష. మీరు ఇక్కడనే అప్రజాస్వామికంగా ఉంటే భవిష్యత్తులో జరగబోయేటంతా కూడా అప్రజాస్వామికంగా ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ఇన్ వయలేషన్ ఆఫ్ 243R, తర్వాత వయలేషన్ ఆఫ్ సెవరల్ అదర్ యాక్ట్స్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మహానుభావుడు రాజీవ్ గాంధీ బాధపడుతున్నది చేయాలా, ఎక్కడున్నాడో రాహుల్ గాంధీ గారు కూడా తెలిస్తే ఆయన కూడా బాధపడతాడు, రాజ్యాంగాన్ని ఖూనీ జరుగుతుందని చెప్పని. మొత్తానికి ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ బీయింగ్ స్కటిల్డ్. ఐ అపీల్ టు దిస్ గవర్నమెంట్, లెట్స్ నాట్, ఏం తొందర ఏం లేదు, అంత అందరం అన్నదమ్ముల మంచిగా కూర్చొని ముచ్చట పెట్టుకొని మాట్లాడుకొని చర్చలు చేసి తీసుకోవచ్చు. ఆ కార్పొరేటర్లు ఏమన్నా మనోళ్ళు గారా, మేయర్లు మనోళ్ళు గారా? మేమేమైనా మీరు మంచి పని చేస్తుంటే వద్దంటమా? మీరు 3 trillion 5 trillion అంటున్నారు, 20 trillion చేద్దాం ఏమన్నా అందరం కలిసి. బట్ లెట్స్ డిసైడ్ టుగెదర్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా డెమోక్రాటిక్ గా ముందుకు వెళ్దామని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇవాళ చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే చంద్రబాబు గారిని నేను ఎప్పుడు టీవీలలో చూస్తుంటే మాట్లాడుతుంటే, కానీ ప్రత్యక్షంగా ఇట్లా కూర్చొని మాట్లాడుతుంటే చూసిన ఐఎమ్ రియలీ అమ్యూజ్ సార్. యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. నో వండర్ యూ హ్యావ్ షోన్ దట్ స్టేట్స్మెన్ స్పిరిట్, HCU స్కాలర్ articulation anta, advocacy anta చూపెట్టినారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ నో వండర్ CM has chosen you to come and bat and be an advocate. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీరు పికప్ చేసినటువంటి ఒక బాగా మాట్లాడినారు, మమ్మల్ని అందరినీ మంత్రముగ్ధులు చేసి మేము శ్రీనివాస్ రెడ్డి గారితో అనుకుంటున్నా, ఏమి ఇంత చామింగ్గా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే కూడా బాగుంటుందేమో అని అనుకున్నాం వారిని. అయితే అయితే ఒక చిన్న సబ్మిషన్. యూ హ్యావ్ అడ్వకేటెడ్ వెరీ వెల్ సార్, బట్ మై సబ్మిషన్ ఈస్ దట్ I think today it was the day of advocating for a cause of devil. So therefore I would wish to reiterate what went wrong, sir. My submission, please. ఒక చిన్న సబ్మిషన్ సార్. ఎందుకంటే ఇవాళ మిత్రపక్షం, MIM మీకు మిత్రపక్షం. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఒకవేళ మేము ఏదైనా తప్పులు ఎన్నినాము అంటే సరే భయ్ వీళ్ళంతా అపోజిషన్లో ఉంటారు కాబట్టి తప్పులు చెప్తారు అనుకోవచ్చు. If MIM could also find fault with the entire process and objectively ask for the transparency in terms of the data, దాన్ని దాటవేత ధోరణికి పాల్పడొద్దు అని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా బండప్రకాష్ గారు వారి పెద్దలు చెప్పినట్లుగా సెలెక్ట్ కమిటీకి పెట్టినట్టయితే దేర్ కెన్ బి అ డీపర్ డెలిబరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డేటా అండ్ సో ఆన్. రెండవది ఏంటి అంటే మీరు కమిషనర్ గారి గురించి చెప్పినారు. నేను ఐ హ్యావ్ నో సెకండ్ థాట్ అబౌట్ కమిషనర్ గారు. I have a personal respect for him, very hard working person, honest person. I am sure he would have consulted, but then uske upar jo baithe hain unka hukumat to sunna hi padta hai. तो మున్సిపల్ మినిస్టర్ వారు లేరు ఇక్కడ, వారు ఏం చెప్పిండ్రో అది కూడా వారు కమిషనర్గా చేయాలి కాబట్టి నేను ఐ కాంట్ అట్రిబ్యూట్ ఎనీ బ్లేమ్ ఆన్ ద కమిషనర్, బట్ ఐఎమ్ సర్టన్లీ అట్రిబ్యూటింగ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఇస్ సర్టన్లీ ఫాల్టీ. అండ్ వై ఐఎమ్ సేయింగ్ దట్ ఐ విల్ టెల్ యూ సార్. ఒక మాట ఉంటుంది మనకు మేనేజ్మెంట్లో చెప్తారు, end will not justify the means అని చెప్పని. And particularly when you are running the government, procedural adherence is the mandatory. You have no other option. You have to follow the procedure. వారు అడిగినారు కన్సల్టేషన్ డెఫినేషన్ ఏంటి అని. అందుకనే the only way to define appropriately what is consultation అంటే నాట్ ఓన్లీ కన్సల్టింగ్ బట్ యూ ఆల్సో హ్యావ్ టు అపియర్ టు బి కన్సల్టింగ్. మీరు గ్రామ సభ అనేది మీరు పెద్దలు మీరు సార్ మీకు బాగా తెలుసు పంచాయతీరాజ్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, లోకల్ బాడీ వ్యవస్థ. గ్రామ సభ ఇది సుప్రీం అథారిటీ, వార్డు సభ ఇది సుప్రీం అథారిటీ. మీరు వాళ్ళతో మాట్లాడకుండా మేము కన్సల్టేషన్ కంప్లీట్ చేసినామంటే ఐ బెగ్ టు డిఫర్, అది కన్సల్టేషన్ కాదు సార్. అండ్ ఐ హంబ్లీ సబ్మిట్. నేను ఇంకొక మాట చెప్తా ఉన్నాను, ప్లీజ్ అలౌ మీ టు టేక్ యూ టు లిటిల్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇట్లా హెపజాడస్గా చేస్తేనే 200 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలం
2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 42% బీసీ రిజర్వేషన్లు మంట కలిసిపోయినాయి అధ్యక్ష. ఐ హంబ్లీ సబ్మిట్ ఆల్ అవర్ ఆస్పిరేషన్స్ వర్ బర్న్డ్. 42% రిజర్వేషన్ 2 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తే ఏమైంది? సిపెక్ సర్వే నో డేటా, ఎక్కడుందో ఎవరికి తెలియదు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. సార్ ఒక్క నిమిషం సార్. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. జియో 9 రాత్రికి ఎందుకు పట్టుకొచ్చినారు? బిల్లులు పెండింగ్ ఉండగా, ఆర్డినరీ పెండింగ్ కూడా ఆ జియో 9 కోర్టులో ఉండగా జియో 46 పట్టుకొచ్చినారు. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు కన్వే ఇస్ when you don't adhere to the processes properly, consultation properly, when you don't value your own procedures, the outcome is what has happened in the context of GO 9 and GO 46 and 42% reservation. ఇది అవుతుందా కాదా భవిష్యత్ చెప్తుంది. బట్ మన మీద బాధ్యత ఏంటంటే చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని చెప్పని. నేను ఒక అయ్యో నా కథ వేరు కదా, నా కథ వేరు. నేను ఒక విషయం చెప్తా సార్, ఒక్క విషయం గౌరవనీయ మంత్రి గారికి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మీ ద్వారా అధ్యక్ష. నేను ఏదో కోపం మీద అనలే అధ్యక్ష డిక్టేటోరియల్ అని. నా దృష్టిలో నియంతృత్వం అంటే రూల్కు విరుద్ధంగా ఎవరైనా పనిచేస్తే అది నియంతృత్వమే, అది తప్పే. ఇట్స్ ఓకే. ఈజ్ యువర్ రోల్ మోడల్, దెన్ ఎక్సెప్ట్ దట్. నాకు కేసీఆర్ గారు ఆదర్శం అని చెప్పని జై కొట్టండి. ఇక జై కేసీఆర్ అనండి, ఒకసారి అండ్రి భాయ్ జై కేసీఆర్, జై బీఆర్ఎస్. అట్లా కాదు. ఏమంటున్నా, నాన్ కాంప్లియన్స్ ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్, ఇఫ్ ఇట్ కేస్ యూ ఫైండ్ ఇట్ అస్ ఫాల్ట్, ప్లీజ్ డోంట్ డూ ద సేమ్ థింగ్ అగైన్. యూ సెట్ ఇట్ రైట్. సుపరిపాలన అన్నారు, చేంజ్ అన్నారు, మార్పు అన్నారు, మార్చండి. నేనేమో ఒకటి చెప్తున్నాను సార్. కిషన్ స్వామి గురుగారు సారీ అధ్యక్ష ఒక్క మాట. కిషన్ చంద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023, I appeal to Minister Garu to kindly review and authorities also to review. This judgment clearly says, ఆర్టీఐ యాక్ట్ ఎవరు తెచ్చిందండి? రాహుల్ గాంధీ గారు రాసిండ్రు పాపం. కొప్పుల రాజు గారు ఎక్కడున్నారో తెలియదు. కొప్పుల రాజు గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళు రాసిన చట్టం అది. యూపీఏ ప్రభుత్వం పట్టుకొచ్చి దాని ఎటు తుంగలు దొక్కుతారు సార్ మీరు? You know what it mandates? I wanted to tell what it mandates. What it mandated that any policy that the government makes, the foundational material or information should be made accessible to the public. That's a rule. That's a court verdict. RTA Act చదవండి. Rule number 41B 42198 RTA Act ఏం చెప్తుందంటే, ప్రభుత్వం ఏ చట్టం చేసినా ఆ చట్టానికి ప్రాతిపదిక అయినటువంటి ఒక సమాచారం ప్రజల దృష్టిలో పెట్టాలా. దిస్ మ్యాండేట్. దురదృష్టం, ఇన్ఫర్మేషన్ కమిషనర్లు నిద్రపోతున్నారు, వాళ్ళు చెప్పరు. ప్రభుత్వం ఆర్టీఐ యాక్ట్ మీరు పట్టుకొచ్చిన చట్టాన్ని మీరే తుంగలు దొక్కితే నేను తప్పు అంటే, నేను డిక్టేటర్లు అంటున్నా తప్పు అని చెప్పని అనటం సబబు కాదు అని చెప్పని నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, వారందరూ నేను ఎమోషనల్గా చెప్తున్నాను, కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అంటాం. వెన్ యూ మేక్ ఎ పాలసీ, యూ నాట్ ఓన్లీ హ్యావ్ టు అకౌంట్ ఫర్ ది economy, but you also have to account for the emotions of the people. Please, there are emotions here in the built in. తర్వాత ఇంకొక మాట అధ్యక్ష, ఒక్క మాట ఇది క్లారిఫికేషన్. ఒక్క మాట అదే అడుగుతున్నా అధ్యక్ష. ఒక్క మాట అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, ఒక్క మాట అధ్యక్ష. 2000 ఎకరాలు తీసుకుంటున్నారు ఇప్పుడు. 2000 ఎకరాలతో జిహెచ్ఎంసీని 2000 స్క్వేర్ కిలోమీటర్ తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈ జియో చెప్తా మీకు నేను. జియో సార్ మంత్రి గారు రాసుకోవాలని కోరుతున్నా. GOMS number 69, dated 12/3/2025. This is about future city. మొత్తం అధ్యక్ష చెప్తా మీకు నేను అధ్యక్ష. దీనికి ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు, మిగతా అంత చాలామంది ఉన్నారు. ఐ ఫెల్ట్ లిటిల్ అనాయిడ్. ఏమవుతుంది రాష్ట్రంలో? ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్ బై సెక్షన్ 3A so blah blah, 56 revenue villages comprised of 7 mandals spread in 765 acres. Square kilometers. అంటే వెరసి మొత్తం 2768 స్క్వేర్ కిలోమీటర్లు తీసేసుకుంటున్నారు. యు ఆర్ డిస్ట్రాయింగ్ ద ఎంటైర్ రూరల్ పర్స్పెక్టివ్ ఆఫ్ దిస్ తెలంగాణ, రూరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ సో కాల్డ్. నాకు తెలుసు మీరు 4 కమిషనర్లు వేసేసినారు ఆల్రెడీ. పోలీస్ కమిషనర్ వేసేసినారు, ఫ్యూచర్ సిటీకి కమిషనర్ వచ్చినాడు. మీరు కావాలనుకుంటున్న 3 కమిషనర్లకు మీరు కార్పొరేషన్లకు 3 పోలీస్ కమిషనర్లు వేసి పడేస్తున్నారు మీరు. యూ హ్యావ్ నాట్ డివైడెడ్ ద కార్పొరేషన్స్ జిహెచ్ఎంసీ, బట్ యూ ఆల్రెడీ అపాయింటెడ్ పోలీస్ కమిషనర్స్. మల్కాజ్గిరికి ఒక ఆయన, సైబరాబాద్కి ఒక ఆయన, హైదరాబాద్కి ఒక ఆయన కేసులు, 4th సిటీ ఫ్యూచర్ సిటీ కేసులు. సో వాట్ ఎసెన్షియల్లీ విల్ హ్యాపెన్ ఇస్ that entire Hyderabad, the urban Hyderabad will be spread into 2785 square kilometers, sir. That means half of Telangana. అందుకే లాప్ సైడ్ అంటున్నాం. చర్చ చేయండి, కోసం కన్విన్స్ చేయండి, ఏం పోయేది ప్రజల్ని.
పాపం ఫోర్స్ఫుల్గా భూములు గుంజుకుంటా ఉన్నారు ఇక్కడ. డిక్టేటర్లు ఎందుకన్నా అంటున్నా అంటే ఈ 56 గ్రామాల్లో బెదిరించి భూములు గుంజుకుంటా ఉన్నారు ఈ అథారిటీ. కాబట్టి దయచేసి మేము కోపంతో అనలా ఇది. లెట్స్ ఆల్ ప్రొటెక్ట్. ఇంకొక చివరి మాట అధ్యక్ష, ఒక అధ్యక్ష 30 సెకండ్ అధ్యక్ష, 30 సెకండ్ అధ్యక్ష, ప్లీజ్ ఐ బెగ్ యూ అధ్యక్ష. ఆర్బిట్రరీ అంటే తప్పంటున్నారు, నేను చెప్తా ఆర్బిట్రరీ ఎట్లా అధ్యక్ష. ద గవర్నమెంట్ ఎక్స్పాండెడ్ జిహెచ్ఎంసీ లిమిట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజన్. వాళ్ళు 2 ఆర్డినెన్సెస్ నేను చెప్పినట్టుగా ఆర్డినెన్స్ 10 అండ్ ఆర్డినెన్స్ 11 ఏ డేట్ నాడు పట్టుకొచ్చిన అధ్యక్ష 2/12/2025. అధ్యక్ష ఈ 7 రోజుల గ్యాప్లా 2వ తారీఖు నాడు వాళ్ళు ఈ ఆర్డినెన్స్ పట్టుకొచ్చింది అధ్యక్ష. విత్ ఇన్ అన్ 7 రోజులలో అంటే 9వ తారీఖు నాడు ప్రిలిమినరీ డీలిమిటేషన్ నోटिफिकेशन. అంటే 7 రోజుల్లోనే सीजीजी पूरा काम करके छोड़ दिया है. पूरा कंसल्ट. अरे ऐसा कैसे हो सकता है? ऐसा कैसे हो सकता है? अगर हो सके तो दिखाना है कागज पे, अगर हो सके तो कागज पे दिखाना है, नहीं दिखाए तो अनकॉन्स्टिट्यूशनल है, अनडेमोक्रेटिक है, डिक्टेटोरियल है. बट एंड ऑफ द डे जिसके हाथ में लाठी है उसका भय से. बट आई ओनली वांटेड टू क्लोज विद one quote. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిండ్రు, మనం అందరం వాళ్ళ వారసులం ఇక్కడ, ఆ పెద్దలు. డెమోక్రసీ ఇస్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్. let's not make the mockery of this entire constitutional exercise. Let's protect the democracy. I humbly appeal to the government, please constitute a select committee. Let's debate. Data anu meer daas pettakandi, bayata pettandi, please. Thank you.